Hi everyone. Today we'll see how to construct Turing machine for the language L equal to a power n and b power n. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ ప్రాబ్లమ్ని ట్యూరింగ్ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ని మనం పీడిఏ కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కానీ ట్యూరింగ్ మిషన్లో పీడిఏలో కొన్ని ప్రాబ్లమ్స్ చేయలేం. ఏ ప్రాబ్లమ్స్ చేయలేమండి మనం? ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్ మనం పీడిఏలో కన్స్ట్రక్ట్ చేయలేం. ఇక్కడ 3 వేరియబుల్స్ డిపెండెంట్ ఇచ్చారు. ఒకదాన్ని పుష్ చేస్తాం, ఇంకోటి రాగానే పాప్ చేస్తాం. సి వచ్చేటప్పటికి ఏముంటాం, కౌంటింగ్ మనకి మెజర్మెంట్ ఏమి ఉండదు అక్కడ స్టాక్. అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం పీడియోలో కన్స్ట్రక్ట్ చేయాలి. యాక్చువల్గా ట్యూరింగ్ మిషన్ అనేది ఇలాంటి వాటికి, కానీ ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ఇలాంటి ప్రాబ్లం అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకి ఇది అర్థం కావాలి. సో పీడియోలో మనకు ఒక లాజిక్ ఉంది. ఈక్వల్ వచ్చినాయా లేదా చెక్ చేసుకోవడానికి స్టాక్ ఒకటి వాడతాం. ఇనిషియల్గా స్టాక్స్ ఏంటి అని చెప్పడానికి Z0 అని వాడతాం. ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్ అనుకోండి, ముందు ఏలు ఎన్ని వచ్చినా పుష్ చేస్తాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో గురించి తెలియాలి అంటే మనం వీడియో చేస్తాం, దాన్ని చూడండి. 3 ఏని పుష్ చేస్తాం, ఒక బి రాగానే ఒక ఏని పాప్ చేస్తాం, ఇంకో బి రాగానే ఇంకో ఏని పాప్ చేస్తాం, ఇంకో బి రాగానే ఇంకో ఏని పాప్ చేస్తాం. సో 3 బీలకి 3 ఏలు వచ్చేసింది. ఇక్కడ సింబల్ ఏమి రాకూడదు, స్టాక్లో Z0 ఉండాలి. దట్ ఈస్ ద లాజిక్. సో అక్కడ ఆ లాజిక్ ఫాలో అవుతాం. మరి ఇప్పుడు ట్యూరింగ్ మిషన్లో ఈక్వల్ అని చెప్పడానికి ఏ లాజిక్ ఫాలో అవుతాం? ఇక్కడ స్టాక్ ఉండదు, టేప్ సింబల్స్ మాత్రమే మనం వాడతాం. ఇన్పుట్ టేప్ ఒకటి తీసుకొని టేప్ సింబల్స్ తీసుకొని మనం కన్వర్ట్ చేస్తాం. సో ఏ లాజిక్ ఫాలో అవుతాం ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనం ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఒకటి తీసుకొని మనం చేయాలి. ఓకే, now we'll take one string from the given language and how to write a procedure for Turing machine. Suppose n వాల్యూ కనుక మనం 3 తీసుకుంటే స్ట్రింగ్ ఏమొస్తుంది? ఏ పవర్ 3 బి పవర్ 3 అంటే ఏ పవర్ 3 బి పవర్ 3 అంటే ఏంటి? 3 ఏలు 3 బీలు, 3 ఏస్ ఫాలోడ్ బై 3 బీస్. సో ఇందులో స్ట్రింగ్ ఎండ్ అయిపోయింది అని చెప్పడానికి పీడిఏలో అయితే ఎప్సిలాన్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ది సింబల్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది సింబల్ ఏముంటుంది అంటే బ్లాంక్ బీ ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ కూడా బీలు ఉంటాయి, ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ ఉంటాయి. ఓకే, సో స్ట్రింగ్ ఎండ్ అయిపోయింది అని చెప్పడానికి ఇక్కడ క్యాపిటల్ బి వాడతాం. బి ఫర్ బ్లాంక్, బ్లాంక్ సింబల్ బి అని వాడతాం. కొంతమంది వేరే వేరే సింబల్స్ వాడచ్చు. ఇన్ జనరల్గా అందరూ వాడేది బ్లాంక్ సింబల్ బి. సో ఇక్కడ పీడిఏలో అయితే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అని కనుక్కోవడానికి స్టాక్ వాడతాం. ముందు ఏని పుష్ చేసి బి రాగానే ఏని పాప్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే టేప్ సింబల్స్ కొన్ని వాడతాం. ఏం వాడతామండి? సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ సింబల్ ఏ కాబట్టి మనం ఎలా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అని ఒక ఏ రాగానే ఏని మనం వేరే ఏదో సింబల్తో కన్వర్ట్ చేస్తాం. టేప్ సింబల్ ఏంటంటే ఇక్కడ వాడే లాజిక్ ఇది. ఎక్స్, ఒక ఏని ఒక ఎక్స్కో మారుస్తాం. మార్చిన తర్వాత అంటే ఇక్కడ ఏం చేస్తాం? ఏ రాగానే కన్వర్ట్ ఏ ఇంటూ క్యాపిటల్ ఎక్స్, కన్వర్ట్ ఏ ఇంటూ క్యాపిటల్ ఎక్స్, ఎక్స్గా మార్చి మూవ్ రైట్. మనం ఈ ప్రొసీజర్ రాసుకోవాలి. మూవ్ రైట్కి వెళ్ళాలి. దేనికోసం వెళ్ళాలి? ఇన్ సర్చ్ ఆఫ్ స్మాల్ బి, ఇన్ సర్చ్ ఆఫ్ స్మాల్ బి కోసం వెళ్ళాలి. సో అగైన్ ఏ కన్వర్ట్ అయిపోయింది, ఎక్స్ స్మాల్ 3 బీలు క్యాపిటల్ బి. సో ఇక్కడ ఉన్నది ఆల్రెడీ కన్వర్ట్ చేసేసాం. మూవ్ రైట్ అంటే ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఏ ఉన్నా ఏం చేయకూడదు, మనం ఏం చేయకూడదు, డైరెక్ట్గా రైట్కి వెళ్ళిపోవాలి. దేనికోసం వెళ్ళాలి? స్మాల్ బి కోసం. అంటే మన ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఏని ఎక్స్గా మార్చేసి మధ్యలో ఇంకేమున్నా ఏం చేయకూడదు, మూవ్ రైట్ వెళ్ళిపోవాలి. స్మాల్ బి కోసం వెళ్ళి ఏ వస్తే ఏం చేయకూడదు, మూవ్ రైట్, సింప్లీ మూవ్ రైట్ వెళ్ళిపోవాలి. మూవ్ రైట్ ఇన్ సర్చ్ ఆఫ్ బి. అగైన్ నెక్స్ట్ స్టెప్లో 3 ఏలు 3 బీలు క్యాపిటల్ బి. సో ఆల్రెడీ ఇది ఎక్స్గా మారిపోయింది. ఇక్కడ ఏ అయిపోయింది, నెక్స్ట్ ఏ వచ్చింది. ఏ వచ్చినా ఏం చేయకూడదు, రైట్కి వెళ్ళాలి. నెక్స్ట్ 3 ఏలు ఎక్స్గా మార్చాలి, 3 బీలు క్యాపిటల్ బి. సో నెక్స్ట్ సింబల్ ఏంటి? బి రాగానే వైగా మార్చాలి. దిస్ ఈస్ ద లాజిక్. సింపుల్గా చెప్తానండి, ఇది మరి లెంజీ అవుతుంది. సపోజ్
3 ఏలు 3 బీలు అండి జనరేట్ చేసే స్ట్రింగ్ ఇది. మనం చేసే లాజిక్ ఏంటంటే ఏని ఎక్స్గా మార్చి రైట్కి వెళ్ళాలి. రైట్ వెళ్ళే ప్రాసెస్లో మనకి ఏలు చాలా ఉంటాయి, వాటిని ఏం చేయకూడదు, జస్ట్ సింప్లీ మూవ్ రైట్. బి రాగానే క్యాపిటల్ వైగా మార్చుతాం. ఏని క్యాపిటల్ ఎక్స్ అనుకున్నాం, బిని క్యాపిటల్ వై అనుకున్నాం. బి రాగానే వైగా మార్చుతాం. మార్చిన వెంటనే మళ్ళీ అగైన్ లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్కి వెళ్ళే ప్రాసెస్లో స్మాల్ ఏ వచ్చి ఏం చేయకూడదు. ఎక్స్ రాగానే మళ్ళీ ఎక్స్ రాగానే రైట్కి మూవ్ చేయాలి. అప్పుడు ఏ రాగానే ఎక్స్కి మార్చాలి. సింపుల్ అండి. ఒక ఏకి ఒక బిని క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ ఏ రాగానే ఎక్స్ వచ్చింది, ఏ రాగానే ఎక్స్ని కన్వర్ట్ చేసాం. మూవ్ రైట్కి వెళ్ళే ప్రాసెస్లో ఏ వచ్చింది ఏం చేయకూడదు, వై వచ్చింది ఏం చేయకూడదు. బి రాగానే ఏం చేయాలి, వైగా కన్వర్ట్ చేయాలి. సో బీని వై కన్వర్ట్ చేయగానే ఏం చేయాలి, మళ్ళీ అగైన్ ఏ కోసం వెళ్ళాలి. ఏ కోసం ఇక్కడ ఏ ఉంది అయినా ఏం చేయకూడదు, ఎక్స్ దాకా వెళ్ళాలి. ఎక్స్ తర్వాతనే ఏ ఉంది చేయాలి. ఎక్స్ తర్వాతనే ఏ ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ ఎక్స్గా మార్చాలి. సో దీన్ని ఎక్స్గా మార్చిన వెంటనే రైట్కి వెళ్ళిపోవాలి. రైట్కి వెళ్ళిపోయి వై వచ్చినా ఏం చేయకూడదు. బి రాగానే మనం ఏం చేయాలి, వైగా మార్చాలి. సో ఓకే, కరెక్ట్గా 3 ఎక్స్కి 3 వైలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వై కన్వర్ట్ చేయగలగాలి, బ్యాక్ వెళ్ళిపోవాలి. ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్స్ దాకా వెళ్ళాలి. ఎక్స్కి ఇమ్మీడియట్గా ఏ ఉండకూడదు, ఇక ఎక్స్తో ఇమ్మీడియట్గా వైయే ఉండాలి. అప్పుడే అది ఎక్స్ అవుతుంది. ఎక్స్కి ఇమ్మీడియట్గా వై ఉండాలి. అప్పుడు వై ఉండగానే రైట్కి వెళ్ళిపోతే లాస్ట్లో బ్లాంక్ సింబల్ బిఏ ఉండాలి. అప్పుడే మన ఫైనల్ స్టేట్ వరకు. ఇది లాజిక్ అండి. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ 2 ఏలు 4 ఏలు తీసుకోండి. 4 ఏలు 4 బీలు తీసుకుంటే, అంటే ఎందుకు చెప్తున్నాను ఇది ఎంతసేపు అంటే ఈ లాజిక్ అర్థమైతేనే మనకి డిజైన్ అర్థమైంది. డిజైన్ అర్థం కావాలి, లాజిక్ అర్థం కావాలి. సో ఇది ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అని చెప్పడానికి పీడిఏలో అయితే స్టాక్ ఉంది, కానీ ఇక్కడ ఏమి లేదు. టేప్ ఒక్కటే ఉంటుంది, టేప్ సింబల్స్ ఉంటాయి. అందుకని ఏని ఎక్స్గా మారుస్తాను. రైట్కి వెళ్ళాలి, మూవ్ రైట్ అని. రైట్కి వెళ్ళేటప్పుడు ఏ వస్తే ఏం చేయకూడదు, రైట్కి వెళ్ళాలి. ఏ వస్తే ఏం చేయకూడదు, రైట్కి వెళ్ళాలి. ఏ రైట్కి వెళ్ళాలి. బి రాగానే వై చేయాలి. జాగ్రత్తగా వినండి, ఇది అర్థమైతేనే మనకు డిజైన్ అర్థమైంది. బి రాగానే వైకి చేయాలి. ఒక బి అయిపోయింది. మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఏ వచ్చింది. ఏ రాగానే ఎక్స్ చేయకూడదు, దీనికి ముందు ఏ ఉంది. అందుకనే ఏ రాగానే ఏం చేయకూడదు, లెఫ్ట్. ఏ రాగానే లెఫ్ట్. తెలియదు మనకి, ఇంకా దాని ముందు ఏమన్నా తెలియదు. అందుకని ఎక్స్ రాగానే ఓకే, ఇంక లేదు. ఎక్స్కి ఇమీడియట్గా ఏ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్స్గా మార్చాలి. అగైన్ మూవ్ రైట్, వై ఏం చేయకూడదు. బి రాగానే స్టార్టింగ్ బిఏ, దాన్ని వైకి మార్చాలి. ఇక్కడ వై మార్చగానే మళ్ళీ లెఫ్ట్. వై వచ్చింది, లెఫ్ట్కి వెళ్ళాలి. ఏ వచ్చింది, లెఫ్ట్కి వెళ్ళాలి. ఏ వచ్చినా మనకు తెలియదు, దీని ముందు ఇంకోటి ఏమో తెలియదు. ఎక్స్ తర్వాతనే ఏ ఉండాలి. సో ఎక్స్ రాగానే ఎక్స్కి ఇమీడియట్గా ఎక్స్ రాగానే రైట్కి వెళ్ళి ఏని ఎక్స్గా మార్చాలి. ఏని ఎక్స్గా మార్చగానే రైట్కి వెళ్ళిపోయి బి కోసం వెళ్ళి బీని వైగా మార్చాలి. బీని వైగా మార్చగానే లెఫ్ట్కి వెళ్ళిపోయి ఎక్కడ దాకా వెళ్ళాలి, ఎక్స్ దాకా వెళ్ళాలి. ఎక్స్కి ఇమీడియట్గా ఏ ఉంటే ఎక్స్గా మార్చాలి. చూడండి, ఇక్కడ ఏని ఎక్స్గా మార్చానంటే కంపల్సరీగా ఇక్కడ ఇంకో బి ఉండాలి. సో రైట్కి వెళ్ళినప్పుడు బి ఉంటుంది, బీని వైగా మార్చాలి. లెఫ్ట్కి వెళ్ళాను. ఎక్స్ తర్వాత వై వచ్చింది, ఇక్కడ ఏ లేదు. ఇక్కడ ఏ లేకుండా ఇక్కడ బి ఉందంటే నాట్ యాక్సెప్టబుల్. సో ఎక్స్ తర్వాత ఇక్కడ ఏముంది, ఇమీడియట్గా వై వచ్చింది. సో రైట్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే ప్రాసెస్లో చివరిలో ఉంటే క్యాపిటల్ బిఏ ఉండాలి. అప్పుడే మనం ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి. సో ఈ లాజిక్ మనకు అర్థమైతే మనం ట్యూరింగ్ మిషన్ ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇందులో లాస్ట్ సింబల్ డినోట్ చేయడానికి క్యాపిటల్ బి వాడతాం. స్టాక్లో అయితే లాస్ట్ సింబల్ డినోట్ చేయడానికి Z0 వాడతాం. ఓకే, నౌ విల్ సీ హౌ టు కన్స్ట్రక్ట్ ట్యూరింగ్ మిషన్ ఫర్ దిస్ లాంగ్వేజ్. ఇది చేయగలిగితే ఆటోమేటిక్గా A⁴N B⁴N C⁴N చేయగలం. మినిమం ఈ చిన్న ప్రాబ్లం చేయగలిగితే దాన్ని ఈజీగా చేయొచ్చు. నౌ విల్ సీ ఎలా చేస్తాం చూద్దాం. ఓకే, నౌ విల్ సీ హౌ టు కన్స్ట్రక్ట్ ట్యూరింగ్ మిషన్ ఫర్ A⁴N అండ్ B⁴N. ఓకే, సో ఫస్ట్ దీని మినిమం స్ట్రింగ్ ఏమవుతుందమ్మా, AB. అంటే కంపల్సరీగా 3 స్టేట్లు ఉండాలి. దీనికి చూద్దాం ఎలా వస్తుందో. మినిమం 3 స్టేట్లు ఉంటుంది కంపల్సరీగా. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్ ఒకటి తీసుకున్నాను నేను, Q0. దిస్ ఈజ్ ద స్టార్ట్ స్టేట్. సో మనం ఒక ప్రొసీజర్ రాసుకున్న ఇందాక, ఆ ప్రొసీజర్ ప్రకారం మనం రెండు స్ట్రింగ్లు తీసుకున్నాం ఇక్కడ, 2 A's 2 B's. ఓకే, సో స్టార్టింగ్ ఈ లాంగ్వేజ్కి వచ్చే స్ట్రింగ్ ఏముండొచ్చు, స్టార్టింగ్ ఏం రావచ్చు, కంపల్సరీగా ఏనే రావాలి, బి రాదు. కాబట్టి ఏ వస్తే ఏం చేయాలి, ఏ వచ్చినప్పుడు మనం ఏం చేసాం ఇందాక లాజిక్లో, ఏ వచ్చినప్పుడు ఏం చేసాము, ఎక్స్గా మార్చాం.
జాగ్రత్త చూడండి. మీరు ఇది కన్స్ట్రక్షన్ అర్థం కావాలంటే దీని ముందు నేను చెప్పిన ప్రొసీజర్ అర్థం అవ్వాలి. డైరెక్ట్గా కన్స్ట్రక్షన్లోకి వస్తే మీకు ఏమవుతుంది. సో ఒక ఏని ఒక ఎక్స్గా మార్చాను, అంటే ఏని నేను టేప్ సింబల్ ఎక్స్గా మార్చాను. అందరు ఇదే నోటేషన్ వాడాలని లేదు. కొంతమంది క్యాపిటల్ ఏగా వాడతారు, కొంతమంది 1గా కన్వర్ట్ చేస్తారు, కొంతమంది 0గా కన్వర్ట్ చేస్తారు, వాళ్ళ ఇష్టం. కొంతమంది పీగా కన్వర్ట్ చేస్తారు. మనం ఎక్స్ అని తీసుకున్నాం అంటే ఏని ఎక్స్గా మార్చి ఒక ఏని ఎక్స్గా మారిస్తే రైట్ సైడ్కి వెళ్ళిపోయి బి దాకా వెళ్ళాలి. సో మన రైట్ అని చెప్పడానికి ఇక్కడ ఆర్ అని వాడుతున్నాం. కొంతమంది ఆరు బదులు ఈ ఆరో వాడతారు. మన రైట్ అని నోటేషన్ చేసుకోవడం ఏదో ఒక నోటేషన్ ఆర్ అని వాడతారు అంతే. ఇది రాయాలి, ఈచ్ ట్రాన్సిషన్ దగ్గర ఇది రాయాలి. ఇన్పుట్ సింబల్ ఏంటి, టేప్ సింబల్ ఏంటి, డైరెక్షన్ ఏంటి తీసుకొని స్టేట్ మారుస్తున్నాం Q1. ఓకే, ఇక్కడ వరకు రీచ్ అయ్యాను అంటే ఒక ఏని ప్రాసెస్ చేసినట్టు. అట్ ది స్టేజ్ నేను రైట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏ వచ్చింది, ఏం చేయకూడదు. మళ్ళీ ఏ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏం చేయకూడదు. అలాంటి ఏలు ఎన్ని రావచ్చు, ఏ వచ్చినప్పుడు మీరు ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి ఏని అలానే ఉంచేసి ఏం చేయాలి, రైట్కి మూవ్ చేయాలి. సో మనం ఏని ఎక్స్గా మార్చి రైట్కి మూవ్ అయ్యే ప్రాసెస్లో స్మాల్ ఏ ఇంకోటి వచ్చింది, మనం ఏం చేయకూడదు, రైట్కి మూవ్ అవ్వాలి. అలానే రాసి రైట్కి మూవ్ అవ్వాలి. ఎక్కడి వరకు మూవ్ అవ్వాలి, బి వచ్చేంత వరకు. బి రాగానే ఏం చేయాలి, వైగా మార్చి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ అంటే ఎల్ అని వాడుతున్నాం ఇక్కడ. లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ అని చెప్పి దీన్ని లెఫ్ట్ డైరెక్షన్ ఇవ్వడం కాదు. ఇక్కడ లెఫ్ట్ అని రాస్తాం, స్టేట్ మాత్రం ఇటే రాస్తాం, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ లెఫ్ట్ అని చెప్పి ఇదేంటి రైట్ డైరెక్షన్లో రాసాం, డైరెక్షన్ ఇదే ఉంటుంది కానీ లెఫ్ట్ అని రాస్తున్నాం. సో బీని వైగా మార్చి లెఫ్ట్కి వెళ్ళి స్టేట్ మారుస్తున్నాం ఇక్కడ క్యూ. సో బీని ఏం చేస్తున్నాం మనం, వైగా మార్చి లెఫ్ట్కి వెళ్ళే ప్రాసెస్లో మనకి ఏమేమి రావచ్చు, స్మాల్ ఏ రావచ్చు. స్మాల్ ఏ వస్తే ఏం చేస్తాం, ఏం చేయకూడదు. స్మాల్ ఏ వస్తే ఏని అలానే ఉంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, సో లెఫ్ట్కి వెళ్ళే ప్రాసెస్లో ఏది ఎన్నైనా రావచ్చు, లెఫ్ట్కి వెళ్ళే ప్రాసెస్లో ఎప్పుడు మనకి రావాలి, ఎప్పుడు ఆగిపోవాలి, క్యాపిటల్ ఎక్స్ రాగానే ఏం చేయకుండా రైట్కి వెళ్ళిపోయి ఏ వస్తే మళ్ళీ దాన్ని ఎక్స్గా మార్చాలి. సో క్యాపిటల్ ఎక్స్ రాగానే ఎక్స్ని అలానే ఉంచేసి రైట్కి వెళ్ళిపోయి ఏం చేయాలి, ఏ వస్తే ఎక్స్గా మార్చాలి. ఏ వస్తే ఎక్స్గా మార్చేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ట్రాన్సిషన్ ఏం రాయాలంటే ఇక్కడ చూడండి ఇలా ఇస్తున్నాను. క్యాపిటల్ ఎక్స్ వస్తే ఎక్స్ వచ్చినప్పుడు ఏం చేయకుండా రైట్కి వెళ్ళాలి. ఇక్కడ రైట్ అని చెప్పి ఏంటి డైరెక్షన్ ఇలా ఇచ్చాడు. ఎక్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా రైట్లో ఏ ఉంటే ఏం చేస్తున్నాం మనం, ఏని ఎక్స్గా మారుస్తున్నాం. ఏని ఎక్స్గా మార్చేది ఎక్కడో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడికి రాస్తున్నాను అంతే. ఎక్స్ట్రా మనం మినిమల్ ట్యూరింగ్ మిషన్ రాయాలి, ఇష్టం వచ్చినట్టు స్టేట్స్ తీసుకోకూడదు, రాయాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, ఏని ఎక్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఏని ఎక్స్గా కన్వర్ట్ చేసి రైట్ సైడ్కి మూవ్ అయ్యాం, రైట్ సైడ్ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు రైట్కి వెళ్ళే ప్రాసెస్లో మనకి ఏం రావాలి, స్మాల్ ఏం రావచ్చు, క్యాపిటల్ వై కూడా రావచ్చు, అది కూడా రాయాలి. క్యాపిటల్ వై కూడా రావచ్చు. వై వస్తే రైట్ సైడ్ వెళ్ళాలి. ఏని ఎక్స్గా మార్చిన తర్వాత రైట్కి వెళ్ళే ప్రాసెస్లో బి కోసం వెళ్తున్నాం మనం. బి దాకా వెళ్ళాలంటే మధ్యలో ఒక వై వచ్చింది, వైని కూడా ప్రాసెస్ చేయాలి కదా. వై వచ్చినా కూడా ఏం చేయకూడదు, రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ బి వస్తే మళ్ళీ బి వచ్చింది కాబట్టి బీని ఏం చేస్తున్నాం, వైగా మార్చి లెఫ్ట్కి వెళ్ళాలి. వైగా మార్చి స్టేట్ దగ్గరికి వెళ్తున్నాం. లెఫ్ట్ అంటున్నాం ఇక్కడ ప్రొసీజర్లో లెఫ్ట్ ఇక్కడ, కానీ స్టేట్ అయితే ఇక్కడ. బీని వైగా మార్చి లెఫ్ట్కి వెళ్తున్నాం అంటే ఇక్కడికి వెళ్తున్నాం, కానీ స్టేట్ మనం Q2 వెళ్తున్నాం. Q2 దగ్గర కనుక వైని ప్రాసెస్ చేయాలి. Q2 దగ్గర వై రాయలేదు. లెఫ్ట్కి వెళ్ళే ప్రాసెస్ ఇంతకుముందు ఏనే చూసాం మనం, వైని కూడా రాయాలి. అంటే వై వస్తే వైని లెఫ్ట్ డైరెక్షన్కి వెళ్ళాలి. ఓకే, సో ఎన్ని వైలు వచ్చినా లెఫ్ట్కి వెళ్తాం. మళ్ళీ ఎక్స్ రాగానే ఏం చేస్తున్నాం, ఎక్స్ని అలానే ఉంచి రైట్ సైడ్కి మూవ్ చేస్తే ఇలా వస్తుంది. టేక్ వన్ ఎగ్జాంపుల్. 3 ఏలు 3 బీలు తీసుకొని ఇది యాక్సెప్ట్ చేస్తుందా లేదో చూడాలి. చూద్దాం. ఫస్ట్ ఏ వస్తే స్టార్టింగ్ ఏ వస్తే దాన్ని ఏం చేస్తున్నాం, ఏ వస్తే ఎక్స్గా మార్చి రైట్కి మూవ్ అయ్యేదంటే Q1లో నౌ వీఆర్ ఇన్ Q1లో ఉన్నాం. ఇక్కడ మనం రైట్ మూవ్ అవడం అంటే ఇక్కడ మూవ్ అవటం, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కోర్స్ రైటే ఉంది, నో ప్రాబ్లం. సో ఏని ఎక్స్గా మార్చి రైట్కి మూవ్ అవడం అంటే దీన్ని రైట్కి మూవ్ చేస్తాం.
ఇక్కడ స్టేట్ ఎక్కడికి వెళ్ళింది Q1లో. నౌ వీఆర్ ఇన్ Q1. ఇప్పుడు మళ్ళీ ఏ వచ్చింది. Q1 దగ్గర ఏ ఉంటే ఏని అలానే ఉంచేసి రైట్కి మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ రైట్కి మూవ్ అవ్వాలి, ఇక్కడ రైట్కి మూవ్ అవ్వాలి. Q1 ఏ వచ్చినప్పుడు ఏ అలానే ఉంది, రైట్కి మూవ్ అయింది, దాని స్టేట్ ఇక్కడ ఉంది, Q1లోనే ఉంది. ఇప్పుడు కూడా ఏ వచ్చింది. Q1 దగ్గర మళ్ళీ ఏ వస్తే ఏని అలానే ఉంచేసి రైట్కి మూవ్ అవ్వాలి. ఇక్కడ రైట్కి మూవ్ అవుతుంది, ఇక్కడ రైట్కి మూవ్ అవుతున్నాం. ఇక్కడ మాత్రం అక్కడ ఉన్నాం. ఏం తీసుకొని రైట్ అంటే ఇక్కడ ఉన్నాం. రైట్ అంటే ఇక్కడ డైరెక్షన్ రైట్, టేప్ డైరెక్షన్ రైట్ అని. ఇక్కడ మాత్రం సెల్ఫ్ లూప్లోనే ఉన్నాం. బి వచ్చింది. ఇక్కడ కనుక Q1 దగ్గర బి వస్తే, Q1 దగ్గర బి వస్తే వైగా మార్చి, Q1 దగ్గర బి వస్తే వైగా మార్చి లెఫ్ట్కి వెళ్ళాలన్నాం. ఈ డైరెక్షన్ లెఫ్ట్కి వెళ్ళాలన్నాం. బీని వైగా మార్చి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు మంది ఇక్కడికి వచ్చాం. నౌ వీఆర్ ఇన్ Q2 దగ్గర ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్కి వచ్చాం. Q2 దగ్గర కనుక ఏ ఉంటే, Q2 దగ్గర ఇప్పుడు ఇక్కడ ఏ ఉందమ్మా, Q2 దగ్గర కనుక ఏ ఉంటే ఏని అలానే ఉంచేసి లెఫ్ట్కి వెళ్ళాలి. ఏని అలానే ఉంచేసి మనం ఏం చేయాలన్నా లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ఏని అలానే ఉంచేసి ఇక్కడే ఉంటుంది, అంటే Q2లోనే ఉన్నాం మనం. ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చేసి అగైన్ వీఆర్ ఇన్ Q2. అగైన్ ఏ వచ్చింది. Q2 ఆన్ ఏ ఉంటే ఏని అలానే ఉంచేసి లెఫ్ట్కి వెళ్తాం. అంటే ఏని అలానే ఉంచేసి ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్తాం. ఏని అలానే ఉంచేసి లెఫ్ట్కి వెళ్తాం. స్టేట్ మాత్రం ఇక్కడే ఉంది, ఇక్కడ డైరెక్షన్ లెఫ్ట్కి వచ్చింది. ఓకే, నౌ వీఆర్ ఇన్ Q2 ఓన్లీ. Q2 దగ్గర కనుక ఎక్స్ వస్తే, Q2 దగ్గర ఎక్స్ వస్తే ఇక్కడ Q2 దగ్గర కనుక ఎక్స్ వస్తే ఎక్స్ని అలానే ఉంచేసి రైట్కి మూవ్ అవ్వాలి. ఎక్స్ వస్తే ఎక్స్ని అలానే ఉంచేసి రైట్కి మూవ్ అవ్వాలి. కానీ ఎక్కడికి వెళ్ళాం, Q2 దగ్గర కనుక ఎక్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాం, Q0 దగ్గరికి వెళ్ళాం. Q2 దగ్గర ఎక్స్ వస్తే Q0 దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ఏం జరిగింది, ఎక్స్ని అలానే ఉంచేసి రైట్ సైడ్కి మూవ్ అయ్యాం అంతే, అది ఇక్కడ. సో నౌ వీఆర్ ఇన్ Q0 దగ్గర ఏ వస్తే, Q0 దగ్గర ఏ వస్తే ఏం చేసాం, Q0 దగ్గర ఏ వస్తే Q1కి వెళ్ళాం. Q0 దగ్గర ఏ వస్తే Q1కి వెళ్ళాం. ఇక్కడ ఏం చేసాం, ఏని ఎక్స్గా మార్చాం, రైట్కి మూవ్ అయ్యాం. ఓకే, ఇక్కడేమో ఏ దగ్గర ఉన్నాం, ఇక్కడేమో Q1 దగ్గర ఉన్నాం. నా Q1 దగ్గర ఏ వస్తే Q1 దగ్గర Q1 దగ్గరే ఉన్నాం. ఏని అలానే ఉంచేసాం, రైట్ సైడ్కి మూవ్ అయ్యాం. మనం Q1 దగ్గరే ఉన్నాం. Q1 దగ్గర కనుక వై వస్తే Q1 దగ్గర Q1 దగ్గరే ఉన్నాం. వైని అలానే ఉంచేసి రైట్ సైడ్కి మూవ్ అయ్యాం. ఓకే, మనం Q1 దగ్గరే ఉన్నాం. Q1 దగ్గర కనుక బి వస్తే Q1 దగ్గర బి వస్తే Q2కి వెళ్ళాం. నౌ వీఆర్ ఇన్ Q2 దగ్గర ఉన్నాం. కానీ ఏం చేసాం, బి వస్తే వైగా మార్చి ఈ డైరెక్షన్ని లెఫ్ట్కి మూవ్ చేసాం. ఓకే, నౌ Q2 దగ్గర ఉన్నాం. మన కరెంట్ రీడింగ్ సింబల్ ఏంటంటే వై. Q2 దగ్గర కనుక వై ఉంటే సెల్ఫ్ లూప్ ఇచ్చాం. Q2 దగ్గర వై ఉంటే సెల్ఫ్ లూప్ ఇచ్చాం, అంటే Q2 దగ్గరే ఉన్నాం మనం. వై ఉన్నప్పుడు ఏం చేస్తాం, వైని అలానే ఉంచేసి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసాం. ఇక్కడ డైరెక్షన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసాం. నౌ వీఆర్ ఇన్ Q2 దగ్గర కరెంట్ సింబల్ ఏముంది, ఏ ఉంది. Q2 దగ్గర ఏ ఉంటే Q2 దగ్గరే ఉన్నాం. ఏం చేస్తాం, ఏని అలానే ఉంచేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం. అంటే ఏని అలానే ఉంచేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం. నౌ ద కరెంట్ సింబల్ ఈజ్ ఎక్స్, స్టేట్ ఈజ్ Q. నౌ Q2 దగ్గర కరెంట్ సింబల్ ఎక్స్ వస్తే Q2 దగ్గర ఎక్స్ వస్తే ఏం చేసాం, Q0కి వచ్చాం. Q2 దగ్గర ఎక్స్ వస్తే Q0కి వచ్చాం. ఏం చేసాం, ఎక్స్ని ఎక్స్గానే ఉంచి రైట్ సైడ్కి మూవ్ అయ్యాం. నౌ కరెంట్ స్టేట్ ఈస్ Q0, కరెంట్ సింబల్ ఈజ్ ఏ. Q0 దగ్గర ఏ వస్తే Q0 దగ్గర ఏ వస్తే Q1కి వెళ్ళాం. Q0 ఆన్ ఏ Q1కి వెళ్ళిపోయాం. ఏం చేసాం, ఏని ఎక్స్గా మార్చి రైట్కి వెళ్ళాం. అంటే ఏని ఎక్స్గా మార్చి రైట్కి వెళ్ళాం. నౌ వీఆర్ ఇన్ Q1 దగ్గర కనుక Q1 దగ్గర ఏమొచ్చిందమ్మా, వై వస్తే Q1 దగ్గర వై వస్తే Q1లోనే ఉన్నాం. వైని ఏం చేస్తాం, వైని అలా నుంచి రైట్కి వెళ్ళాం. Q1 దగ్గర వై వస్తే Q1లోనే ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తాం, వైని అలానే ఉంచేసి రైట్ సైడ్కి మూవ్ అయ్యాం. ఓకే, నౌ ద స్టేట్ ఈస్ Q1, కరెంట్ సింబల్ ఈజ్ వై. Q1 దగ్గర వై వస్తే Q1 దగ్గరే ఉన్నాం. వైని ఏం చేయలేదు, అలానే ఉంచేసాం, రైట్ సైడ్కి వెళ్ళాం.
నో వీఆర్ ఇన్ Q1. Q1 దగ్గర కనుక B వస్తే, Q1 దగ్గర B వస్తే మన ఎక్కడికి వెళ్ళాము? Q2కి వెళ్ళాం. Q1 దగ్గర కనుక B వస్తే Q2కి వెళ్ళాం. Q2కి వెళ్ళాం. ఏం చేస్తాం? B వస్తే Bని వైగా మార్చి లెఫ్ట్కి వెళ్ళాం. ఇక్కడ డైరెక్షన్ లెఫ్ట్కి వెళ్ళాం. సో Q2 దగ్గర ఉన్నాం. Q2 దగ్గర కరెంట్ సింబల్ Y. Q2 దగ్గర Y వస్తే Q2 దగ్గరే ఉంటాం. వైని అలానే ఉంచేసి లెఫ్ట్కి వెళ్తున్నాం. Q2 దగ్గర కనుక Y వస్తే Q2 దగ్గరే ఉంటాం. వైని వైగానే ఉంచేసి మనం లెఫ్ట్కి వెళ్తాం. ఏం చేయాలి? మళ్ళీ Y వచ్చింది. Q2 దగ్గర మళ్ళీ Y వచ్చింది. మళ్ళీ ఏం చేయం? అలానే ఉంచేసి లెఫ్ట్కి వెళ్తాం. Q2 దగ్గర ఈసారి వచ్చింది X వచ్చింది. Q2 దగ్గర X వస్తే ఏం చేస్తాం? Q2 దగ్గర కనుక X వస్తే ఏం చేస్తాం? Q0కి వెళ్ళాం. X వస్తే ఏం చేస్తాం? Xని అలానే ఉంచేసి రైట్ సైడ్కి వెళ్ళాం. ఓకే. సో ఇప్పుడు Q0 దగ్గర మనకి ఏమొచ్చింది? Y వచ్చింది. అంటే మన ప్రాబ్లం ఏంటంటే 3 Aలు 3 Bలు అయిపోయినాయి. ఫైనల్ స్టేట్ రాయాలి ఇప్పుడు మనం. Xకి ఇమ్మీడియట్ గా A వస్తే ఎందుకు రాసాం, కానీ Xకి ఇమ్మీడియట్ గా Y వస్తే ఏంటో రాయాలి. అది ఇక్కడ రాయాలి. Xకి ఇమ్మీడియట్ గా కనుక X రాగానే A వస్తే ఎందుకు రాసాం, X రాగానే Y వస్తే ఏంటో రాయలేదు. X రాగానే Y వస్తే, ఒకవేళ X అయిపోయిన వెంటనే Y వస్తే ఏం చేయం? Yని అలానే ఉంచి రైట్ సైడ్కి మూవ్ చేస్తాం. దిస్ ఈస్ Q3. ఆ తర్వాత X తర్వాత Y వస్తుంది. వైలు ఎన్నైనా రావచ్చు. సో ఎన్ని వైలు వచ్చినా Yని అలానే ఉంచేసి రైట్ సైడ్కి మూవ్ చేస్తాం. అలా ఎంతవరకు మూవ్ చేస్తాం? బ్లాంక్ సింబల్ వచ్చేంతవరకు. వైలన్నీ అయిపోయిన తర్వాత మనకి బ్లాంక్ రావాలి. బ్లాంక్ వచ్చినప్పుడు ఏం చేయమో రైట్ సైడ్కి వెళ్ళిపోయి ఇక్కడ మనం హాల్ట్ అంటాం. ఈ స్టేట్ పేరు హాల్ట్. దట్స్ ఆల్. దట్ ఈస్ ద టైప్. సో వెరీ సింపుల్ అండి. మనకి మెయిన్ ఏంటంటే ఆ లాజిక్ అర్థం కావాలి. ఓకే. నెక్స్ట్ విల్ సీ హౌ టు కన్స్ట్రక్ట్ A పవర్ n, B పవర్ n, C పవర్ n. ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఒక స్ట్రింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైంది. ఓకే.